నమస్కారం అండ్ వెల్కమ్ టు హోమ్ కుకింగ్. ఇవాళ మనం చూడబోయే స్పెషల్ రెసిపీ చికెన్ శాండ్విచ్. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫుల్ చికెన్ శాండ్విచ్కి ఒక ప్యాన్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి దాంట్లో వేయాలి. కొంచెం వెల్లుల్లిలు కూడా సన్నగా తరిగి దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ అయినాక 1/2 కిలో బోన్లెస్ చికెన్ ముక్కల్ని దాంట్లో వేసి మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత 1/2 కప్పు టొమాటో ప్యూరే, 2 టేబుల్ స్పూన్ బార్బిక్యూ సాస్, 2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కావాల్సినంత ఉప్పు. చికెన్ ముక్కల్ని సాస్లో బాగా కలిపేయండి. ఇప్పుడు కావాల్సినంత నీళ్లు పోసి ప్యాన్లో మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకపెట్టాలి. 20 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చూస్తే చికెన్ ముక్కలు కొంచెం ఉడికినాయి. ఇవి తీసి షెడ్ చేసి సపరేట్గా పెట్టుకోండి. ఈ షెడ్ చేసిన చికెన్ ముక్కల్ని మళ్ళీ ప్యాన్లో వేసి మిగతా ఉన్న బార్బిక్యూ సాస్ని కూడా దాంట్లో వేసి అంతా బాగా కలపాలి. ఇంకా ఒక 10 నిమిషాలు పెట్టి సాస్ అంతా డ్రై అయ్యే వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు చూస్తే మీకు చికెన్ అంతా బాగా డ్రైగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసి మనం శాండ్విచ్ చేసుకుందాం. బ్రౌన్ బ్రెడ్ కానీ వైట్ బ్రెడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు శాండ్విచ్కి. ఇప్పుడు చికెన్ శాండ్విచ్ చేద్దాం. దీనికి 2 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని ఒక స్లైస్ మీద ఏమో చీజ్ స్లైస్ పెట్టి మరి ఇంకో స్లైస్లో ఈ కుక్ చేసిన చికెన్ ముక్కల్ని కూడా పెట్టి ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు శాండ్విచ్ని క్లోజ్ చేసేసి ఇది ఇట్లానే సర్వ్ చేయొచ్చు మీరు. సో ఈ చికెన్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసారు కదా. చాలా సింపుల్ శాండ్విచ్ అండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. సో తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on Amazon and 21 Frames.